హైడ్రా రంగనాథ్ హైకోర్టుకు రండి, హైడ్రా కమిషనర్ కు న్యాయస్థానం సమన్లు, వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశం, కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన ఉత్తర్వులు జారీ. హైడ్రా రంగనాథ్ హైకోర్టుకు రమ్మని సమన్లు జారీ చేసిందంట హైకోర్టు. రమ్మంటే ఆయన రాకపోతే గొర్ర గొర్ర గుంజకపోండి. ఎట్లయితే పేదల ఇండ్లలో ఈ మహానుభావుడు మనం మాట్లాడుతూ చెప్తాడు, మానవత్వం లేనట్టుంది పాపం ఆయనకు, రంగనాథ్కి మానవత్వం లేనట్టుంది కొంచెం కూడా. మేము వాళ్లకు సమాను బయట పెట్టుకునేటువంటి అవకాశం కల్పిస్తే వాళ్ళు ఆ సమాన్ తీసుకునే లోపల ఎవరితోనో ఒకరితోనో ఫోన్లు చేపించి ఆ ఇల్లు ఆపుకుంటారు. కాబట్టి మేము సమాన్లు కూడా బయటకు తీసుకోకుండా వెంటనే పొంగన కులగొట్టేస్తామని చెప్పేసి మానవత్వం మర్చిపోయి నోటికి అన్నం తినట్లేదు, నేను వేరేదేదో తింటున్నా అన్నట్టుగా మాట్లాడిండు రంగనాథ్ గారు. దుర్మార్గం, నీచం, నికృష్టం, ఇంతకు మించింది ఇంకొకటి లేదు. రంగనాథును హైకోర్టుకు పిలిచింది హైకోర్టు, కోర్టుకొచ్చి హాజరు కండి వ్యక్తిగతంగా అని పిలిచింది, సమన్లు జారీ చేసింది. ఒకవేళ రంగనాథ్ రాకపోతే గొర్ర గొర్ర గుంజకపోండి బుల్డోజర్ కట్టుకొని, ఆ అధికారం కోర్టుకుంది. రాకపోతే అరెస్ట్ చేసి సంఖ్యలు లేచి ఇట్లా తీసుకుపోయి కోర్టు ముందులో కూర్చోబెట్టండి. ఎంతమంది జీవితాలు ఆగం చేసింది తెలుసా రంగనాథ్? ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది కుటుంబాలను ఆగం చేసింది తెలుసా రంగనాథ్? రేవంత్ రెడ్డి చెప్పింది వెనక ముంగల ఆలోచించకుండా ఆ కుటుంబాలను సర్వనాశనం చేసిండు, రోడ్డు మీద పడేసిండు. ఆ పాపం ఊరికనే పోదు రంగనాథ్. ఇలా ఈ 5 ఏళ్ళు నువ్వు ఆ పదవిలో కులుకుతావు కావచ్చు, కానీ తర్వాత 100కు 200% ఇంతకు మించినటువంటి పనిష్మెంట్ నువ్వు అనుభవించక తీరదు, బరాబర్ అనుభవించాల్సిందే. ఎన్ని కుటుంబాలను రోడ్ల మీద పడేస్తాం, ఎన్ని తినే పల్లెంల మట్టి పోస్తాం, చిన్నపిల్లల పుస్తకాలు కూడా తీసుకోకుండా దుర్మార్గంగా నీ హైడ్రా బుల్డోజర్లు పోయి వాళ్ళ ఇండ్లను కూలగొట్టింది కదా. ఎంతమంది పసిపిల్లలు ఏడ్చిర్రు, ఎంతమంది మహిళలు ఏడ్చిర్రు, ఎంతమంది ఇంటికి గృహప్రవేశం చేసుకొని ఆ ఇంటి గృహప్రవేశానికి కట్టుకున్న గుమ్మడికాయ కూడా ఆరిపోక ముందుకే, అది ఎండిపోక ముందుకే పోయి ఆ ఇంటిని కూలగొట్టేటువంటి పాపాత్ములు కదా ఈ ప్రభుత్వం. మిమ్మల్ని ఊరికనే వదిలిపెడతారా? వదిలిపెట్టొద్దు. హైడ్రాకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని చట్టం ముందుకు తీసుకురావాల్సిందే. గొర్ర గొర్ర గుంజుకొచ్చి వీళ్ళు చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఈ సమన్లు, ఈ సాఫ్ట్ కార్నర్ కాదు, రాక్షసులను రాక్షస రీతిలోనే అంతమొందించినటువంటి చరిత్ర ఉన్నది. సో కాబట్టి ఈ రాక్షసులను, ఈ హైడ్రా అనేటువంటి ఒక రక్కసిని, రాక్షసులను అంతమొందించినట్టుగానే వీళ్ళను ప్రజాక్షేత్రంలో చట్టబద్ధంగా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హైకోర్టు సమన్లు ఇచ్చింది. హైకోర్టు పొట్టు తిట్టింది. ఈయన జస్టిస్ లక్ష్మణ్ గారు పొట్టు తిట్టిండు ఈయనని, రంగనాథ్ని. ఏం రంగనాథ్, పొద్దుగాల టిఫిన్ ఇల్లు కూలగొట్టడమే నీకు, మధ్యాహ్నం లంచ్ ఇల్లు కూలగొట్టడమే, రాత్రికి డిన్నర్ ఇల్లు కూలగొట్టడమేనా అని చెప్పేసి అడిగిండు. నోరు తెరవాడు, మాట్లాడాడు. శనివారం ఆదివారం ఎందుకు కూలగొడుతున్నావు రంగనాథ్ అని అడిగిండు, మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏ రకమైనటువంటి మెంటాలిటీతో ఉన్నాడో అట్లనే వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈ హైడ్రాన్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మూటలన్నీ మోస్తా ఉన్నాడు తెలంగాణ నుంచి. సో కాబట్టి రంగనాథ్ హైడ్రా రేపు పెద్ద వెపన్ కాబోతా ఉన్నది రేవంత్ రెడ్డి మెడకు, కాంగ్రెస్ మెడకు. ఈయన చేసినటువంటి ఈ పేద ప్రజలను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసి పేదోడి గుడిసెను కూలగొడితివి, మంచిగానే ఉన్నది. పేదోడి గుడిసెను కూలగొడితివి, అలా FTLలో ఉంది, ఇంకెళ్ళనో ఉందని కూలగొడితివి. మరెందుకో మంత్రుల విల్లాలని, మంత్రుల ఫామ్ హౌస్లను కూలగొడతలేవు? అవి కూడా నడిచెరలో ఉన్నాయి, FTLలోనే ఉన్నాయి, బఫర్ జోన్లోనే ఉన్నాయి. తిరుపతి రెడ్డి ఇల్లుని ఎందుకో కూలగొట్టలేదు? వీటి మీద దొరుకుతావు నువ్వు బిడ్డ. ఏమీ మర్చిపోరు, ప్రజలేం మర్చిపోలే, ప్రజలను ఇబ్బందులు పెట్టినటువంటి మిమ్మల్ని ఏం మర్చిపోలే. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు. కేసీఆర్ కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాడు. ఎట్టట మీకు బుద్ధి చెప్పాలన్నా అట్లా బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా రాబోతుంది భవిష్యత్తులో, మీరు చూస్తూ ఉండండి.